శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చికిత్స పొందుతున్న బాధితులకు మంత్రి కందుల దుర్గేష్ మనోధైర్యం. బాధితుల భుజం తట్టి కరచాలనం చేసి అండగా ఉంటామని హామీ. ఒకే కుటుంబానికి చెందిన 4 వ్యక్తులు ఈ ప్రమాదం బారిన పడ్డారని మంత్రి దుర్గేష్ వెల్లడి. ఘనంగా ప్రారంభమైన పాత సోమాలమ్మ జాతర మహోత్సవాలు. ఫిబ్రవరి 28న మెడికల్ మాఫియాపై డ్రగ్ కంట్రోల్ కార్యాలయాల వద్ద ధర్నాలు. మార్చి 1 నుండి 15వ తేదీ వరకు గడప గడపకు సిపిఐ. ఇళ్ల స్థలాల జాప్యంపై మార్చి 24న ఆందోళనలు. స్థానిక ఎన్నికల ముందే రాష్ట్రంలో జనగణనలో కులగణన చేపట్టాలి. ప్రెస్ మీట్ లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు పిలుపు. రాజమహేంద్రవరం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కల్తీ పాల ఘటన బాధితులను రాష్ట్ర సినిమాటోగ్రఫీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గురువారం పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న మంత్రి దుర్గేష్ వెంటిలేటర్లపై ఉన్న వారికి ధైర్యం చెప్పారు. కన్నీరు మున్నీరవుతున్న బాధిత కుటుంబాలను ఓదార్చి బాధితుల భుజం తట్టి కరచాలనం చేసి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ ఘటన అత్యంత హృదయ విదారకం. ఒకే కుటుంబానికి చెందిన 4 వ్యక్తులతో సహా మొత్తం 15 మంది ఈ ప్రభావానికి లోనయ్యారు. ప్రస్తుతం 8 మంది బాధితులు చికిత్స పొందుతుండగా అందులో 4 పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ కోలుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా బాధితులకు 10 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. వైద్యానికి అయ్యే ప్రతి పైసా ప్రభుత్వమే భరిస్తుందని తెలిపినట్లు మంత్రి దుర్గేష్ వెల్లడించారు. డాక్టర్ సుధాకర్ నేతృత్వంలో కిమ్స్ ఆసుపత్రిలో బాధితులకు మెరుగైన వైద్యం అందుతోంది. ఈ విభాగంలో నిపుణుడైన డాక్టర్ రవిరాజ పర్యవేక్షణలో బాధితులకు చికిత్స అందిస్తున్నాం. ఇటువంటి సమస్యలకు సమర్థవంతంగా పనిచేసే ఫోమిఫిజోల్ అనే డ్రగ్ వాడకం ద్వారా మెరుగైన ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాం. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఎంతో చొరవ చూపి ఈ మెడిసిన్ అందుబాటులోకి తెప్పించారని మంత్రి దుర్గేష్ కొనియాడారు. చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. రాజమండ్రి పరిసర ప్రాంతాల చరిత్రలో ఈ రకంగా పాలు కలుషితం అవడం వల్ల ఇంతమందికి ఇబ్బంది జరగడం అనేది మొట్టమొదటిసారి జరుగుతూ ఉంది. దీనికి ఆ పాలు సప్లై చేసినటువంటి వ్యక్తి కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ ఇబ్బంది ఉండేది కాదనేటువంటిది ప్రాథమికంగా మనకు లభిస్తున్నటువంటి సమాచారం. ఇప్పుడే కిమ్స్లో 8 మంది ఉన్నారు, వారిని చూడడం జరిగింది. అందులో 4 వెంటిలేటర్ మీద ఉన్నారు. కొంతమందికి ఇప్పుడిప్పుడే యూరిన్ అవుట్పుట్ స్టార్ట్ అవుతుంది. అదొక గుడ్ సైన్గా డాక్టర్లు చెప్తా ఉన్నారు. యూరిన్ అవుట్పుట్ మొదలైతే కొంచెం మళ్ళీ ఇతర ఆర్గాన్లు కూడా బాగా పనిచేసి నెమ్మదిగా ఆరోగ్యం చేకూరే అవకాశం ఉందనేటువంటి మాట వారు చెప్తున్నారు. మేము భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. తప్పనిసరిగా ఇప్పటి వరకు జరిగిన సంగతులు ఒక పక్కన బాధగా ఉన్నాయి కనుక కనీసం వీరైనా సరే ఆరోగ్యం చేకూర్చుకుని ప్రాణాలతో బయటపడాలనేటువంటి మాటని మనస్ఫూర్తిగా నమ్ముతూ దీనికి ప్రభుత్వం వెంటనే స్పందించింది. జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు కానీ, మా డిఎంఎన్హెచ్ఓ కానీ వీరందరూ కూడా వెంటనే దీని మీద చర్యలు తీసుకుని ఎలా జరిగింది అనేటువంటి కోణంతో పాటు వీరికి వెంటనే చికిత్స అందించేటువంటి కారణాలను కూడా చూడడం జరిగింది. ఒకే కుటుంబంలో 4-5కి ఈ రకమైనటువంటి ఎఫెక్ట్ రావడం వల్ల ఇదేమన్నా ముందు ఏదైనా ఆ కుటుంబం మీద థ్రెట్ జరిగిందా అనేటువంటిది ఒక ఆలోచన వెళ్ళింది. కానీ తర్వాత ఒకే ప్రాంతంలో ఉన్నటువంటి 15 మందికి ఈ రకంగా రీనల్ ఫెయిల్యూర్ జరగడంతో ఇదంతా కూడా పాల కల్తీ వల్ల జరిగిందనేటువంటిది ప్రాథమిక సమాచారం. దీనికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి సమాచారం కావాలంటే మనకి 1-2 రోజుల్లో వచ్చేటువంటి ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ద్వారా తెలుస్తుంది. అవన్నీ చూసిన తర్వాత ఆ ల్యాబ్ నుంచి వచ్చే రిపోర్ట్స్ చూసిన తర్వాత ఎక్కడ జరిగింది పొరపాటు అనేటువంటిది అర్థమవుతుంది. ఏదైనప్పటికీ కూడా పాలలో కల్తీ జరగడం వల్ల మాత్రమే ఈ రకమైన రీనల్ ఫెయిల్యూర్ జరిగి తర్వాత యూరిన్ అవుట్పుట్ ఆగిపోయింది అనేటువంటి మాట స్పష్టంగా కనబడుతుంది. అందరినీ పరామర్శించడం జరిగింది. వారి యొక్క బాధ చూస్తుంటే చాలా హృదయ విదారకంగా ఉంది. ఎవరో కూతుర్ని, అల్లుడిని, పిల్లల్ని చూద్దామని మండపేట నుంచి వచ్చి ఈ
ప్రమాదం బారిన పడినటువంటి పెద్దలు ఇద్దరు తల్లిదండ్రులు వారు, పెద్ద వయసు వారు ఇబ్బంది పడుతున్న విధానం కానీ, ఒకే కుటుంబానికి చెందినటువంటి నలుగురు ఈ ప్రమాద బారిన పడడం కానీ, ఇవన్నీ చూస్తే చాలా హృదయ విదారకంగా ఉన్నాయి. ఇవి ప్రభుత్వం తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటూ ఉంది. సంఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా దీని మీద ప్రకటన చేయటం, అదేవిధంగా క్యాజువాలిటీస్కి 10 లక్షల రూపాయలు చొప్పున ఒక్కొక్కరికి ప్రకటించడం, దాంతోపాటు ఇప్పుడు ఎంత మంచి వైద్యం ఎక్కడ లభిస్తుంటే అక్కడ చేసుకోమని చెప్పి దానికి అయ్యే ప్రతి పైసా కూడా ప్రభుత్వమే చేపడుతుందనేటువంటి మాట చెప్పడం, ఇవన్నీ కూడా ప్రభుత్వం తరపు నుంచి చేసేటువంటి కార్యక్రమాలు. ఇప్పుడే ఇక్కడ చూశాను, డాక్టర్ సుధాకర్ గారి నేతృత్వంలో కిమ్స్లో మంచి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఒక్క యూరిన్కి సంబంధించినటువంటి లేకపోతే క్రియేటిన్ ఇబ్బందికి సంబంధించినటువంటి డాక్టర్లు మాత్రమే కాకుండా న్యూరో ఫిజిషియన్ కానీ ఇతరత్ర ఆర్గానిక్ సంబంధించిన డాక్టర్లు కానీ అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. అందరూ కంటిన్యూస్ పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. దీంతోపాటు ఈ రకమైనటువంటి ఇబ్బందులకి ఎక్స్పర్ట్ అయినటువంటి రవిరాజా గారు అనేటువంటి డాక్టర్ గారు కూడా ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు కూడా మళ్ళీ వస్తున్నారు. తీసుకోవాల్సిన ప్రతి జాగ్రత్త తీసుకుంటున్నాం. కానీ ఏదైనప్పటికీ కూడా జరిగింది దురదృష్టకర సంఘటన. దీనికి ఒకటే మేము కోరుతా ఉన్నాం, పాలు కానీ ఇతర ఆహార పదార్థాలను సప్లై చేసేటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రమాణాలకు లోబడి వారి కార్యక్రమాలు చేయాలి. లాభాపేక్ష మాత్రమే కాకుండా ప్రజల ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని పనిచేయాలనేటువంటి మాట చెప్తున్నాం. ఒకవేళ అలా చేయకపోతే ఇక్కడి నుంచి చాలా కఠినతరమైనటువంటి శిక్షలు ఉంటాయనేటువంటి మాట కూడా ప్రభుత్వం తరపున తెలియజేస్తూ, అదేవిధంగా ప్రజలు కూడా కొన్ని జాగ్రత్తలు, సురక్షితమైనటువంటి ఆహార పదార్థాలను వాడేటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సురక్షితమైనటువంటి మంచినీరు తాగేటువంటి ఆలోచన కూడా చేయాలి. చిన్నపిల్లలు కూడా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఒక చిన్న బాబు అక్కడ చనిపోయారు విశాఖపట్నంలో ఈ పాల కల్తీ వల్ల. అటువంటి వాళ్ళని చూస్తున్నప్పుడు ఎంతో ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కనబడతా ఉంది. ఏదైనప్పటికీ ఇప్పుడు ఉన్నవాళ్ళైనా సరే సురక్షితంగా బయటపడాలనేటువంటిది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శ్యామలానగర్లో వేంచేసి ఉన్న శ్రీ పాత సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు గురువారం తెల్లవారుజామున 4 గంటలకు అమ్మవారికి ధర్మకర్త గొర్రెల సురేష్, దీపికా దంపతులు పంచామృత అభిషేకంతో ఉత్సవాల నిర్వహణకు శ్రీకారం చుట్టారు. గురువారం నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు ఘనంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ ఆలయ ధర్మకర్త మాజీ కార్పొరేటర్ గొర్రెల సురేష్ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలు, పుష్పాలతో అందంగా అలంకరించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఉదయం 10 గంటలకు గొర్రెల సురేష్, దీపికా దంపతుల చేతుల మీదుగా కలశ స్థాపన కార్యక్రమాన్ని ఆలయ అర్చకుడు చంద్రమౌళి గణేష్ శర్మ నిర్వహించారు. అనంతరం 10:30 గంటల నుంచి ఆలయం ఆవరణలో లక్ష్మీ గణపతి హోమాన్ని భక్తి శ్రద్ధలతో జరిపించారు. ఆలయ పరిసర ప్రాంతాలు వేద మంత్రాలతో మారుమ్రోగాయి. అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు ప్రసాదంతో పాటు చల్లని మజ్జిగ కూడా అందజేస్తున్నారు. పాత సోమాలమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని, ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో దీవించాలని కోరి ప్రార్థించామని గొర్రెల సురేష్ తెలిపారు. ప్రతిరోజు ఉదయం 8 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు కుంకుమ పూజలు జరుగుతాయని అన్నారు. భక్తులందరూ తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. రతనాల మా తల్లివి నీవే అమ్మా దుర్గమ్మ, మా రాజ పూజలు అందుకోవమ్మ తల్లి దుర్గమ్మ. రతనాల మా తల్లివి నీవే అమ్మా దుర్గమ్మ, మా రాజ పూజలు అందుకోవమ్మ తల్లి దుర్గమ్మ. ఇంద్రకీలాద్రి శిఖరం మీద అమ్మా దుర్గమ్మ, ఇంపైన సేవలు నీకేనమ్మా తల్లి దుర్గమ్మ. శిఖరం మీద అమ్మా దుర్గమ్మ, ఇంపైన సేవలు నీకేనమ్మా తల్లి దుర్గమ్మ.
మొగ్గలు దాకే సక్కని కొండ కొండ మీద మా దండి కోవెల కొండ మీద మా దండి కోవెల కోవెలలో నా కోటి కాంతులతో మెరిసేవమ్మ మా కనక దుర్గా మెరిసేవమ్మ మా కనక దుర్గా కోటి దేవుళ్ళ శక్తితో పుట్టి అమ్మా దుర్గమ్మ ఈ ముత్యగాలను ఏలుతున్నవే తల్లి దుర్గమ్మ రతనాల మా తల్లివి నీవే అమ్మా దుర్గమ్మ మా రాజ పూజలు అందుకోవమ్మ తల్లి దుర్గమ్మ పులిపై నెక్కి పుడమిని ఏలే పుణ్యమూర్తివి నీవేనమ్మా పుణ్యమూర్తివి నీవేనమ్మా అష్ట చేతులు కలిగి ఉన్న మా ఆదిశక్తివి నీవేనమ్మా ఆదిశక్తివి నీవేనమ్మా కోటి నామాలు కలిగిన తల్లి అమ్మా దుర్గమ్మ మా శక్తి స్వరూపిణి నీవేనమ్మా తల్లి దుర్గమ్మ రతనాల మా తల్లివి నీవే అమ్మా దుర్గమ్మ మా రాజ పూజలు అందుకోవమ్మ తల్లి దుర్గమ్మ రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ మాఫియా అరికట్టాలని కోరుతూ ఈ నెల 28న బల్క్ డ్రగ్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేపడుతున్నామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు వెల్లడించారు. గురువారం ఉదయం స్థానిక సిపిఐ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో ఆయన పలు అంశాలపై మాట్లాడారు. సాధారణ జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి వీటికి అసలు మందులే అవసరం లేదని కొంతమంది శాస్త్రవేత్తలు చెబుతున్నారని, కానీ మనిషి భయం వల్ల త్వరగా కోలుకోవాలని తాపత్రయం వల్ల మందులు మింగడం ప్రారంభించారని, ఇది బడా కార్పొరేట్ వ్యక్తులు ప్రజల అవసరాలను వారి మానసిక భయాన్ని ఉపయోగించుకొని అనవసరమైన మందులను ప్రజలకు అమ్ముతున్నారని మధు అన్నారు. మనుషులకు రోగాలు వస్తే రోగాన్ని నయం చేయాల్సిన మందులే మరో కొత్త రోగాన్ని తెచ్చిపెడతాయని ఆయన అన్నారు. నకిలీ మందులు తయారీ కంపెనీలు కోట్ల రూపాయల ఆదాయం తెచ్చిపెడితే వీటిని మింగిన రోగులకు మాత్రం ఎక్కడ లేని కష్టాలు వచ్చి మానసికంగా అనారోగ్యాన్ని తెచ్చిపెడుతున్నాయని మధు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నకిలీ మందుల తయారీ వెనుక ఒక పెద్ద మెడికల్ మాఫియా ఉందని, ఇది అందరికీ తెలిసిన బహిరంగ సత్యమని మధు తెలిపారు. విద్య, వైద్యం, ఉపాధి అనేది మనిషి ప్రాథమిక హక్కులని, కానీ నేడు ఆ హక్కులను పాలకులు నిర్వీర్యం చేస్తూ విద్యా వైద్యాన్ని పూర్తిగా వ్యాపార సరుకుగా మార్చివేశారని మధు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు డ్రగ్స్, మరోవైపు నకిలీ మందులతో మెడికల్ మాఫియా రెచ్చిపోతుంటే మన రాష్ట్రంలో ఉన్న ఔషధ డ్రగ్స్ నియంత్రణ అధికారులు అవినీతి ఊబిలో కూరుకుపోయి ఉన్నారని మధు ఆరోపించారు. మెడికల్ మాఫియాను ఉక్కుపాదం మోపే వరకు సిపిఐ దశలవారీ పోరాటాలు నిర్వహిస్తుందని మధు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రజా సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం కొరకు పోరాటానికి మార్చి 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు సిపిఐ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఆయా వార్డులు ప్రజల సమస్యలు తెలుసుకొని తద్వారా స్థానిక సంస్థలపై పెద్ద ఎత్తున కార్యాచరణ చేపడతామని మధు పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కె రాంబాబు, నగర కార్యదర్శి వి కొండలరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎంఎన్వి ప్రసాద్, అల్లం వెంకటేశ్వరరావు, చింతలపూడి సునీల్, పి లావణ్య, పి త్రిమూర్తులు, కె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సమావేశాల్లో అనేక ప్రజా సమస్యలు, పార్టీ నిర్మాణం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, బడ్జెట్ తీరుతెన్నులు ఇవన్నీ కూడా కూలంకషంగా చర్చించి కొన్ని నిర్ణయాలు చేశాం. ఆ నిర్ణయాల్లో భాగంగా ఈ నెల 28న అంటే ఎల్లుండ రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ మాఫియాకు వ్యతిరేకంగా ఈ డ్రగ్స్ కార్యాలయాల వద్ద లేదా జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళన చేయాలని పిలుపునివ్వడం జరిగింది. మెడికల్ మాఫియా అంటే మీకు అందరికీ తెలిసిందే. అసలు వాస్తవంగా మనం ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుకుంటే రొంప జలుబు ఒక 3 రోజులు 5 రోజులు పోతుంది. కానీ ఈరోజు అనేక నకిలీ మందులు ఇచ్చేసి
ఉన్న జ్వరం కాదు కదా, వాళ్ళు వేసిన మందుల వల్ల మరింత రోగాలు వస్తున్నాయి. ఇది నేను కదా, మీరు అందరూ మా పడే స్ట్రగులే. ఈరోజు మీరు చూస్తే ప్రపంచంలోనే ఈ ఫార్మా ఈ మందుల షాప్ మన ఫ్యాక్టరీలు ఎక్కువ మన భారతదేశంలో ఉన్నాయి. అది కూడా ఉత్తరప్రదేశ్, సిమ్లా అంటే ఈ నార్త్ ఏరియాలోనే ఎక్కువగా ఉన్నాయి. మనకు హైదరాబాద్ శివార్లో ఉన్నాయి. అన్ని నకిలీ మాత్రలు, పారాసెటమాల్, డోలోతో సహా మన గ్రామీణ ప్రాంతాల్లో అన్ని నకిలీగా ఉన్నాయి. వీటిని తనిఖీ చేయవలసిన ఔషధ డ్రగ్స్ అధికారులు అవినీతి ఊబులో కూరుకుపోయి పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు మనం పాలు అంటున్నామే కల్తీ. ఒక్క పాలే కాదు, నువ్వు ఉదయం లేచిన కానించి పీల్చే గాలి దగ్గర నుండి, నువ్వు తిన్న ఆహారం దగ్గర నుండి, తాగుతున్న వాటర్ నుండి అన్నీ కల్తీ. ఏది కల్తీ లేకుండా ఉంది? అన్ని హోటల్స్ కల్తీ. దీనికి కారణం పాలకులు అవలంబిస్తున్న విధానాలు. ఏంటి వీళ్ళకి తేడా ఏంటంటే అధికారుల పర్యవేక్షణ, అధికారులు చూడకపోవడం వల్ల, వాళ్ళ మామూలు వీళ్ళకి ఇవ్వడం వల్ల మొత్తానికి నష్టపోయేది ఎవరంటే ప్రజలు. 5 ఏళ్ల చిన్నారి చనిపోయింది. ఎవరైతే చన్నోళ్ళు ఉన్నారో ఆ లిస్టు మాత్రం నన్ను పేపర్లో రిలీజ్ చేశారు. మరి పెద్ద హోటల్ ఎందుకు చేయలే? ఈవేళ రమ్మనండి, మేము ఛాలెంజ్ చేస్తున్నాం కమ్యూనిస్ట్ పార్టీగా, మేము చూపిస్తాం. అందువల్ల ఖచ్చితంగా ఈవేళ పాలు కాదు, అన్నీ కలుషితమైనాయి. కూరగాయల దగ్గర నుంచి, పాల దగ్గర నుంచి, అపరాల దగ్గర నుంచి అన్నిట్లో కూడా. మీరు ఈవేళ స్వీట్ షాపులకు వెళ్ళి చెక్ చేయమనండి, అందులో కలరేసి ఉంటాయి మొత్తం అన్నీ కూడా. మరి దీని మీద నిఘా లేదు. ఈవేళ ఎంతసేపు రాజకీయం అంతా కూడా తిరుపతి లడ్డు, ఆ పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, అక్కడున్న మినిస్టర్లు కానీ, ఇక్కడున్న మినిస్టర్ కానీ అందరూ తిరుపతి లడ్డు. మరి దానివల్ల ఆ కొవ్వు కలిసిందని కొంచెంసేపు లేదని చెప్పి ఆ సిబిఐ రిపోర్ట్ చెప్తారు. అది బయట పబ్లిక్ డొమైన్లో పెట్టాలి కదా. సిబిఐ రిపోర్ట్ని పెట్టమనండి, పబ్లిక్ డొమైన్లో తీసుకురామనండి. లేకపోతే వీళ్ళు వేసిన సిఐడి రిపోర్టు ఏదైతే ఉందో సిట్, ఆ రిపోర్ట్ పెట్టమనండి, ప్రజలు తెలుస్తుంది కదా. రోజు ఇదే, ఆఖరి అసెంబ్లీలో కూడా ఇదే డిస్కషన్. ప్రజా సమస్యలు గాలి వదిలేశారు. పోలవరం ప్రాజెక్టు ఊసలేదు, ఎత్తి తగ్గితే మాట్లాడరు. ఇప్పుడు మా మధు గారు చెప్పినట్టుగా పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తామని అది మేనిఫెస్టోలో పెట్టారు. మేము అడగలే. అది ఆ 4 లక్షలతో అంటే కమ్యూనిస్ట్ పార్టీగా 5 లక్షలు మేము డిమాండ్ చేస్తాం. ఇంతవరకు దాన్ని ఊసలేదు, అసలు దాని కదలిక లేదు. నిరుద్యోగ భృతి 3,000 ఇస్తా అన్నారు, 2 సంవత్సరాలుగా వస్తుంది. 76,000 వాళ్ళు ఒక నిరుద్యోగి, ఇంతవరకు లేదు. 18 సంవత్సరాలు నిన్న ఆడపిల్లలకి ఆ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 1,500 అన్నారు. ఆ సమస్య లేదు. అలా దేని గురించి ప్రజా సమస్యలు మొత్తం గాలి కుదిలేశారు. అందువల్ల కమ్యూనిస్ట్ పార్టీగా మొన్న ఇప్పుడు మధు గారు చెప్పినట్టుగా కాకినాడలో జరిగిన నాటిలో దాని మీద సీరియస్గా డిస్కస్ చేసుకున్నాం. మేము రేపు 1 నుంచి 15 వరకు, ఈ మార్చి 1 నుంచి 15 వరకు గడప గడపకు వెళ్తాం, సమస్యలు తెలుసుకుంటాం. అలాగే ప్రజా సమస్యలతో పాటు ఈ పోరాటాలు ఎక్కడైతే ఏం జరుగుతున్నాయో మేము ఇప్పుడు రేపొద్దున మెడికల్ మాఫియా, ఒక్కసారి మెడికల్ మాఫియా కమ్యూనిస్ట్ పార్టీగా మేము టేకప్ చేసాం. ఎవరన్నా రాజమండ్రి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు 5వసారి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమం జరిగింది. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు 5వసారి పార్టీ క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమం రాజమండ్రి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగింది. శ్రీమతి అనురాధాదేవి నేతృత్వంలో ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనుశ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ, దేశంలోనే ఏ పార్టీకి లేని విధంగా క్రియాశీలక సభ్యత్వానికి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కల్పించడమే కాకుండా జన సైనికులకు, ప్రజలకు పార్టీ సభ్యత్వం ఉపయోగపడేలాగా పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేశారని, ఈ రోజు తెలుగు రాష్ట్రాల ప్రజలు మొత్తం కూడా జనసేన పార్టీ పట్ల ఆకర్షితులవుతున్నారని తెలియజేశారు. శ్రీమతి అనురాధాదేవి మాట్లాడుతూ, సభ్యత్వ నమోదు చేసుకున్న వారికి ఇప్పటి వరకు లక్షల మంది ప్రయోజనం జరిగిందని, ఇక ముందు కూడా ప్రయోజనాత్మకంగా జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టూరిజం శాఖ డైరెక్టర్ గంటా స్వరూప, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ ప్రియా సౌజన్య, వల్లి సుబ్రహ్మణ్యం స్వామి దేవస్థానం చైర్మన్ వైవిడి ప్రసాద్, గవర్నమెంట్ హాస్పిటల్ డైరెక్టర్ గుత్తుల సత్యనారాయణ, హితకారిణి సమాజం డైరెక్టర్ గున్నం శ్యామ్ సుందర్, పందిరి మహాదేవుడు సత్రం డైరెక్టర్ నల్లంశెట్టి వీరబాబు, వేణుగోపాల్ స్వామి టెంపుల్ డైరెక్టర్ కొట్నూరి శ్రీనివాస్, కోటిలింగాల టెంపుల్ డైరెక్టర్ పిల్లి ప్రసాద్, శ్యామలాంబ టెంపుల్ డైరెక్టర్ తొర్లపాటి శాలిని, మార్కండేయ స్వామి టెంపుల్ డైరెక్టర్ ఆసపు గౌతమి, చందాసత్రం డైరెక్టర్ అల్లాటి రాజు మరియు
విక్టరీ వాసు, విన్నా వాసు, అలాగే వీర మహిళలు, జన సైనికులు, జనసేన పార్టీ నాయకులు, జనసేన పార్టీ అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జై జనసేన. వీర మహిళలు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న జనసేన క్రియాశీలక సభ్యత నమోదు ఈరోజు రాజమండ్రి సిటీ పార్టీ ఆఫీస్ నందు ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభంలో అందరూ కూడా రాష్ట్ర సెక్రటరీ అయిన గంటా స్వరూప గారు, మరో సెక్రటరీ అయిన ప్రియా సౌజన్య గారు, అలాగే వీర మహిళలు అందరూ కూడా జనసేన నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా జనసేన కుటుంబీకులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో సభ్యత నమోదు చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ యొక్క ఇదివరకు గతంలో 500 రూపాయలు ఉండేది, ఇప్పుడు ఓన్లీ 400 రూపీసే. అంటే ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే, ఇది వరకు యాక్సిడెంటల్ డెత్ అయితే 5 lakhs ఇచ్చేవాళ్ళు. అలా కాకుండా వైద్య ఖర్చుల నిమిత్తం ఒక 50,000 అయ్యి ఇవ్వడం జరిగింది. అయితే ఈసారి వైద్య ఖర్చులు గవర్నమెంటు మన గవర్నమెంట్, మన కూటమి గవర్నమెంట్ కాబట్టి వైద్య ఖర్చుల వరకు అందరికీ కూడా ఫ్రీగానే చేస్తుంది. యాక్సిడెంట్కి సంబంధించింది ఏదైనా ఉంటే దానికి సంబంధించి మన జనసేన పార్టీ తరఫున, రాజమండ్రి సిటీ తరఫున మన గుత్తుల సత్యనారాయణ ఓ డైరెక్టర్గా మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాడు. ఆయన్ని మీరు సంప్రదిస్తే మీ యొక్క యాక్సిడెంట్ ఖర్చులు ఏదైనా సరే అది ఫ్రీగా చేయబడును. అందువల్ల 400 రూపాయలే, ఇదివరకు 500 రూపాయలు ఉండేది, 400 రూపాయలు. ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఉద్యమిలాగా అందరూ, అంటే ఇదివరకు ప్రతి ఒక్కరు క్రియాశీలక సభ్యుడని ఇవ్వను, అలా కాకుండా ఉద్యమి అంటే జనసేన పోరాట పటిమ గల జనసేన పార్టీ అందరినీ కూడా ఉద్యమికారులుగా భావించి, అందరినీ కూడా ఉద్యమిగా భావించి అందరినీ కూడా ఈ యొక్క సభ్యత నమోదు కార్యక్రమానికి ఉద్యమిగా పేరు పెట్టడం జరిగింది. అలాగే విధంగా సాధక్ ఏదంటే జనసేన పార్టీలో గతంలో ఉండి పార్టీ పెట్టినప్పటి నుంచి ఉండి వాళ్ళకి జనసేన పోరాట సిద్ధాంతాలు, వారి యొక్క పార్టీకి అనుగుణంగా ఉన్న వాళ్ళందరినీ కూడా చాలామంది వాళ్ళు ఈ యొక్క కార్యక్రమం ఏంటంటే వీళ్ళని ఉద్యమికారులుగా అందరినీ జాయిన్ చేయడానికి వాళ్ళని సాధకులుగా పెట్టడం జరిగింది. మన జనసేన పార్టీ కార్యాలయం నందు ఇంత గొప్ప కార్యక్రమం గ్రాండ్గా ఓపెన్ చేసాం. క్రియాశీల సభ్యత్వం అనేది 4 సంవత్సరాలుగా జరుగుతుంది. ఇది 5వ సంవత్సరం పవన్ కళ్యాణ్ గారు పెట్టిన తర్వాత. దీనికి కొత్తగా పేరు మార్చి పెట్టారు పవన్ కళ్యాణ్ గారు ఈ సంవత్సరం. దీనికి ఉద్యమ సాధక ప్రదాత అని పేరు మార్చి పెట్టారు ఈ సంవత్సరం. దీన్ని అందరూ ఈ సభ్యత్వం ఓపెన్ చేసిన ఇవాళనే సభ్యత్వం ఓపెన్ చేసిన దగ్గర నుండి మార్చి 10 వరకు ఇది కంటిన్యూ అవుతుంది. అప్పటి వరకు కూడా ప్రతి జనసేన నాయకుడు, ప్రతి వీర మహిళ కూడా ఈ సభ్యత్వాన్ని నమోదు చేయించుకోవాలి. చేయించుకుంటే ప్రతిదానికి ఏ పార్టీలోనూ లేనంత గొప్ప అవకాశం మన పవన్ కళ్యాణ్ గారు మన పార్టీలో ఇచ్చారు. అందు గురించి ఇది మనకి జనసేన పార్టీకి చాలా గర్వకారణం. ప్రతి పార్టీలోనూ కూడా డబ్బులు సేవ చేయించుకుంటారు తప్ప ఇలా ఎక్కడా జరగదు. ఇక్కడ మనకి 400 రూపాయలు సభ్యత్వం కడితే మన లైఫ్కి బీమా పథకం కింద ఏర్పాటు చేశారు మన పవన్ కళ్యాణ్ గారు. ఇంత గొప్పగా పవన్ కళ్యాణ్ గారు మనకు అవకాశం ఇచ్చారు కాబట్టి మనం ప్రతి వీర మహిళలు, జనసేన నాయకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చాలా గ్రాండ్ లెవెల్లో మనం దీన్ని సక్సెస్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జనసేన ఉద్యమి అనేది చాలా ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వీర మహిళలు, జన సైనికులు అందరూ కూడా తరలి రావడం జరిగింది. వారి సతీమణి అత్తి అనురాధాదేవి గారి చేతుల మీదుగా
మొదటి రెన్యువల్షిప్ను అయితే ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు మొదలు మార్చి 10 వరకు కూడా నిరాటంకంగా రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో జనసేన ఉద్యమే అనే కార్యక్రమం చాలా ఘనంగా జరగబోతూ ఉంది. గడిచిన 4 దఫాలుగా ఇప్పటి వరకు జనసేన పార్టీకి కొన్ని లక్షల మంది కుటుంబ సభ్యులుగా చేరడం జరిగింది. గడిచిన 4 దఫాలుగా 953 మంది మరణిస్తే వారికి సుమారు 50 కోట్ల రూపాయల ఆర్థిక సాయం పార్టీ నుంచి జరగడం జరిగింది. అలాగే 527 మంది ప్రమాదంలో గాయపడిన వారికి మెడికల్ ఖర్చుల నిమిత్తం 20 కోట్ల రూపాయల సహాయం కూడా చేయడం జరిగింది. అంటే ఈ 4 దఫాలుగా మనం ప్రజలకి ఎవరైతే జనసేన పార్టీ మెంబర్స్ అయితే ఉన్నారో మెంబర్షిప్ తీసుకున్న వారికి మనం సుమారుగా 60 కోట్ల రూపాయల వరకు కూడా మనం వారికి ఆర్థిక సహాయం చేసి అండగా నిలబడడం జరిగింది. అంటే ఇది జనసేన ఉద్యమం అనేది మెంబర్షిప్ తీసుకోవడమే కాదు, వారికి ఒక భరోసాని ఒక భద్రతను ఇచ్చేటువంటి ఒక బృహత్తర కార్యక్రమంగా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దీన్ని రూపొందించడం జరిగింది. ఈ రోజునంటే పార్టీ అధికారంలో ఉంది, కానీ గత 4 దఫాలుగా పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా పార్టీ కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ మరణిస్తే వారికి ప్రమాద బీమా కింద తక్షణ సహాయం పార్టీ తరపు నుంచి అందించడం జరిగేది. అంటే పార్టీలో మెంబర్షిప్ తీసుకోవడం ద్వారా వారు పార్టీలో మెంబర్లుగా కొనసాగుతూనే వారి యొక్క జీవితానికి కూడా ఒక భద్రతనిచ్చేటువంటి ఒక భరోసా కార్యక్రమంగా కూడా దీన్ని రూపొందించడం జరిగింది. ఖచ్చితంగా జనసేన పార్టీ కుటుంబంలో ఎవరైనా సిటీ నియోజకవర్గ పరిధిలో చేరాలి అనుకున్న వాళ్ళు రాజమండ్రి సిటీ నియోజకవర్గ కార్యాలయాన్ని సంప్రదించవలసిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. సీనియర్ సిటిజన్స్ ప్రజా సంక్షేమ వేదిక నెలవారీ సమావేశం ఆర్యాపురం డాక్టర్ ఏబి నాగేశ్వరరావు పార్కులో నిర్వహించారు. రాజమండ్రి ఆర్యాపురం డాక్టర్ ఏబి నాగేశ్వరరావు పార్క్ సీనియర్ సిటిజన్స్ డే కేర్ భవనంలో అశోక్ కుమార్ జైన్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా డాక్టర్ ప్రసాద్ బాబు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రిలో సీనియర్ సిటిజన్స్ సభ్యులకు రాయితీ ఇస్తామని హామీ ఇచ్చారు. 19 మంది పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపించారు. గొల్లపల్లి వెంకట్రావు, గాడి అచ్యుత రామారావు, రౌతుల హనుమంతరావు, ప్రగడ భీమశంకర్రావు, చాగంటి లక్ష్మీ నరసింహరావు, బండారు శంకర్రావు తదితరులు కేక్ కట్ చేశారు. పలువురు స్వీట్ ప్యాకెట్స్ అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి గంతకూర అప్పారావు, కాసాని శంకర్రావు, బండి నరేంద్రబాబు, జామశెట్టి అప్పాజీ, మారశెట్టి సత్యనారాయణ, పిల్లి పట్టాభిరామారావు, మట్టా రామ్మూర్తి, ఎండి వజీరుద్దీన్, పడాల అప్పారావు, కె రామచంద్రరావు, కె చలపతిరావు, ఎం పార్వతి, నేతి అనంతలక్ష్మి, ఎం భారతి, దేశిరెడ్డి బలరాం తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముందుగా కీర్తిశేషులు పోటంశెట్టి సత్యనారాయణ రెడ్డి, కీర్తిశేషులు రేలంగి వీర్రాసు, నందేపు వెంకట్రావు మృతికి సంతాపం తెలియజేసి 2 నిమిషాలు మౌనం పాటించారు. వైద్యం ఒక పెద్ద బట్టలు అయిపోయింది, వైద్యం విద్య. ఎందుకంటే ఈ 2 వ్యాపారాలు అయిపోయాయి. ఇప్పుడు ఇదే ఈ ప్రాంగణంలోనే డాక్టర్ చైనులు హాస్పిటల్ ఉండేది. ఇప్పుడు ఎక్కడ కూర్చున్నామో ఇక్కడే. ఏమండి, ఆయన మున్సిపల్ డాక్టరే, చేసేవాడు చూసేవాడు ఇలాగే చేసేవాడు. ఏమండి, అది గవర్నమెంట్. మా డాక్టర్ చెరియన్ ఉండేవాడు, ఆయన ప్రైవేట్ హాస్పిటల్ చెరియన్. ఉంటారేమో వచ్చేవాడు. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం. వచ్చారు, ఇంజక్షన్ ఇచ్చారు, అయిపోయింది. పెడితే 2 రూపాయలు పెట్టాడు, పెడితే 5 రూపాయలు పెట్టాడు, పెట్టకపోతే నమస్కారం అంతే. ఆ ఆఖరిని వెళ్ళేటప్పుడు చూసుకునేవాడు ఇంజక్షన్స్ అంత ఏందో దీనికి. డాక్టర్ నాగేశ్వరరావు ఇలా ఉండేవాడు అనుకోండి. వచ్చారు అని అంటే ఆ మందులు ఇచ్చేయడం, రూపాయి పెడితే పెట్టాడు, లేకపోతే డాక్టర్ గారు నమస్కారం. సరే, అది ఆ రోజుల్లో అది అలా అయిపోయింది. వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ పెరిగిపోయింది. ఒక్కొక్క ఎక్స్రే యంత్రాంగం అది ఇవి మనం అనుకుంటాం. దీన్ని 2వ కోణంలో ఇంత షార్టేజ్ చేసేస్తున్నారు. ఇదండి ఆ మిషన్ 4 కోట్లు బ్యాంక్ లోన్తో తెస్తారు. నెల అయ్యేటప్పటికి బ్యాంక్ కట్టాలి. నిజంగా ఈయన 2000 తీసుకున్నాడు ఆ ఎక్స్రే. ఇది తీసుకోకపోయి ఈ మిషన్ తేకపోతే కాకినాడ ఇల్లు హైదరాబాద్ ఇల్లు అంటే మనకి ఎంత ఉంది. కాబట్టి సౌకర్యాలని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఈ రకంగా మీరు ముఖ్యంగా నేను వజీర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఒక మంచి సెంటర్ని ఇచ్చేశారు. మీరు కూడా వృత్తితో పాటు సామాజిక బాధ్యత అనేటటువంటి దృక్పథాన్ని వస్తుంది.
విద్య ఈ రెండింటి చోట ఆ మానవత్వం అనేటటువంటిది వైద్యం చేసేవాడికి విద్య బోధించేవాడికి లేకపోతే అది సమాజానికి చేటు. చాలా థ్యాంక్స్. ఈవేళ మీరు వచ్చారు, చాలా విషయాలు చెప్పారు. ఎందుకంటే మీరు చెప్పిన దాని మీద సంజీవరావు గారు కూడా చాలా మంచి పాయింట్ తీశారు. విషయం మీద చర్చ జరగాలి. ఆరోగ్యం పోయినా సమయం పోయినా రెండు పోయినా సంపాదించుకోలేం కాబట్టి సమయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం హెల్త్కి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలండి. ఈ లోకంలో ఇద్దరు అదృష్టవంతులు ఎవరంటే ధనం ఉన్నటువంటి వాళ్ళు అదృష్టవంతులు కాదు. పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఎవరికైతే ఉందో వాళ్ళే వాళ్ళ అదృష్టవంతులు అంటారండి. అవునా కదండి? నా దగ్గర సుమారు 8 కోట్ల ఆస్తి ఉందండి, కానీ నా ఒంటి నిండా రోగాలు ఉన్నాయి. కానీ నేను ఏం చేసుకోగలుగుతాను? ఎమరెట్ అన్నాడు. కరెక్ట్ అయిన 100 రూపాయలు కూడా. నా దగ్గర 1 రూపాయి కూడా ఆస్తి లేదు, కానీ నా దగ్గర పరిపూర్ణమైన ఆరోగ్యం ఉంది. 2 రూపాయలు కూడా ఎవరి మీద అనారోగ్య సమస్యలతో ఆధారపడక్కలేనటువంటి జీవితం జీవించే అవకాశం నాకు ఉంది. కాబట్టి నేనే ఆరోగ్యమే మహాభాగ్యం అనే కోవలో ఉంటానన్నమాట అండి. ఒక మాట మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను. అన్నిదా భావించకుండా జీవించినంతకాలం కూడా హెల్దీగా జీవించాలండి, ఆరోగ్యంగా ఉండాలి. మందుల మీద కానీ మెడిసిన్స్ మీద కానీ ఎటువంటి సమస్యలు లేకుండా జీవించాలని కోరుకుంటున్నానండి. అన్నవాళ్ళు చేయొద్దని కొంచెం దయచేసి ప్లీజ్. పర్మనెంట్గా ఉండేది చేస్తే బాగుంటుందని చెప్పేసి నాకు ఆలోచన వచ్చింది. దాన్ని కూడా తప్పకుండా ఆ భగవంతుడు సహకరిస్తే మరి ఆ కార్యక్రమం కూడా చేద్దామని అనుకుంటున్నాం. అది ఏం చేస్తే బాగుంటుంది ఏంటి అన్నది మరి జీఎం గారు, లక్ష్మణ్ గారు మేమందరూ కూర్చుని ఆలోచన చేసి శాశ్వతంగా ఉండేటటువంటి ఏదో ఒక కార్యక్రమం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ మరి అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ కూడా నేను మరోసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా. రాజమండ్రి శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో సినీ నటుడు శివాజీ రాజా ప్రత్యేక పూజలు చేశారు. సినీ నటుడు శివాజీ రాజా శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి వారి దేవస్థానమునకు విచ్చేసి స్వామివారికి పంచామృత అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన అనంతరం పూజా కార్యక్రమంలో జరిపించుకుని అర్చకులు ఆశీర్వచనం తీసుకున్నారు. అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి చీరను సమర్పించారు. శివాజీ రాజాకు శ్రీ శ్యామలాంబ అమ్మవారి ఫ్రెండ్ సర్కిల్ వారు ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో సుంకర మల్లికార్జునరావు, మామిడాల శివ, మామిడాల సంతోష్, సింహాద్రి వెంకన్న, సింహాద్రి నాని, కలగా తేజ తదితరులు పాల్గొన్నారు. ओम शुक्राय नमः, ओम सूक्ष्माय नमः, ओम मात्रे नमः, ओम नीरसाय नमः, ओम नित्याय नमः, ओम नीरसंताय नमः, ओम नमः श्री महाकाली महालक्ष्मी महासरस्वरूपिणी श्री श्यामलांबिका देवी नमः। नानाविध परिमलपत्र पुष्पाणि आराधन देवी देवता नमः। परिमल धूपमाग्रापयामि। वर्तिष्यमान भविष्यमान आगामि शुभसूचिता शुभयोग्यता फल प्रसाद सिद्धिरस्तु सह कुटुंबानां सह पुत्रिकानां सहोत्रिकानां तिरस्तु कार्य राजमुखे सर्वदा दिग्विजयता फल प्रसाद सिद्धिरस्तु तथास्तु श्यामलांबिका करुणा। తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నున్న కృష్ణ పుట్టినరోజు వేడుకలు కాతేరు గ్రామంలో ఘనంగా నిర్వహించారు.
కాతేరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నున్నా కృష్ణ పుట్టినరోజు వేడుకలు కాతేరు గ్రామంలో అభిమానులు కార్యకర్తల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బొడ్డు వెంకటరమణ చౌదరి, గోరంట్ల రవికిరణ్, లంకపల్లి శ్రీనివాస్, మచ్చటి ప్రసాద్, గంగిన నాని, అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. చికిత్స పొందుతున్న బాధితులకు మంత్రి కందుల దుర్గేష్ మనోధైర్యం. బాధితుల భుజం తట్టి కరచాలనం చేసి అండగా ఉంటామని హామీ. ఒకే కుటుంబానికి చెందిన 4 వ్యక్తులు ఈ ప్రమాదం బారిన పడ్డారని మంత్రి దుర్గేష్ వెల్లడి. ఘనంగా ప్రారంభమైన పాత సోమాలమ్మ జాతర మహోత్సవాలు. ఫిబ్రవరి 28న మెడికల్ మాఫియాపై డ్రగ్ కంట్రోల్ కార్యాలయాల వద్ద ధర్నాలు. మార్చి 1 నుండి 15వ తేదీ వరకు గడప గడపకు సిపిఐ. ఇళ్ల స్థలాల జాప్యంపై మార్చి 24న ఆందోళనలు. స్థానిక ఎన్నికల ముందే రాష్ట్రంలో జనగణనలో కులగణన చేపట్టాలి. ప్రెస్ మీట్ లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు పిలుపు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.